అమ్మకు అమ్మలా మారిన దివ్యాంగ కూతురు కథ హృదయాలను కదిలింపజేస్తుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి శివారు ఇప్పల్ తండాలో మంచానికి పరిమితమైన వృద్ధ తల్లి దివ్యాంగురాలైన కూతురు ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 8 ఏళ్లుగా అనారోగ్యంతో మంచాన పడిన తల్లి దారావత్ రాజ్ని చూసి బాధపడిన దివ్యాంగురాలు కూతురు విజయ స్వయంగా నడవలేని శారీరక పరిస్థితిలో ఉన్నప్పటికీ తల్లికి ఆసరగా నిలుస్తుంది. ధారావత్ విజయ చిన్నతనంలోనే వికలాంగురాలైనప్పటికీ తల్లి రాజీ ప్రేమను ఎప్పటికీ పొందింది. కొంతకాలంగా తల్లి అనారోగ్యంతో మంచం పట్టడంతో తాను నడవలేని స్థితిలో ఉన్నా కూడా విజయ తన తల్లికి తినిపించడం, స్నానం చేయించడం, మందులు వేయడం సహా అన్ని పనులు చేస్తుంది. తల్లి కొరకు తానే అమ్మగా మారింది. దయనీయ స్థితిలో ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్న సంఘటనలకు భిన్నంగా దివ్యాంగురాలైన విజయ తన తల్లి కోసం చేస్తున్న సేవ ప్రతి ఒక్కరిని చలింపజేస్తుంది. అమ్మకు నేను చూసుకుంటానా. అమ్మకు 20 సంవత్సరాలు అయింది. నాయన చనిపోయిండు. 15 సంవత్సరాలు అయింది. అమ్మకు కాలు ఇరిగింది, కళ్ళు కనబడతలేదు. అమ్మకు నాకు చూసుకున్నది అప్పుడు నాయన ఉన్నప్పుడు. ఇప్పుడైతే అమ్మకు నేనే చూసుకుంటానా. అన్నం గాని, తానం గాని, బట్టలు గాని అన్ని నేనే చూసుకుంటానా. అయితే తమ్ముడు అయితే వస్తలేడు, జీతం ఉన్నాడు, పెళ్లి చేసుకుని ఆటే ఉన్నాడు, ఇటు వస్తలేడు. అక్క వాళ్ళు కూడా వస్తలేరు, వాళ్ళు ఎవరు వస్తలేరు. అమ్మకు నేను చూసుకుంటున్నా. మస్తు ఇబ్బంది గల ఉన్నది మాకు. అసలు చేయాలని అంటే నేను ఒకదానే చేస్తానా, తినాలని అంటే కూడా లేదు మాకు. కొంట్రోల్ బియ్యం తింటున్నాం మేము. ఏం లేదు మాకు. చిన్నప్పటి నుంచే నాకు కాలు లేదు, ఏం లేదు. నేను వికలాంగులే, అట్లనే ఉన్నా నేను. ఆ రోజు నాకు అమ్మ నాకు చూసుకున్నది. ఈ రోజు అయితే నేను అమ్మ లెక్క నేను చూసుకుంటానా. అమ్మకు